సార్ నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నాన్న ఆశీర్వాదం. నేను అమ్మగారి ఉపాసకుడిని. అదే. నా అంటే పేరు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఉపాసకులే? ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి. ఓకే, రైట్. గురూజీ, నేను అంటే పొలిటికల్గా మీకు ఏం తెలుసో చెప్పండి. అంటే పొలిటికల్గా కాదు, ఇక్కడ ఉన్న మీ నియోజకవర్గం ఏదైతే శేర్లింగపల్లి నియోజకవర్గంలో ఏంటి ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది, ఎందుకంటే ఒక సర్వే చేస్తున్నాం మేము. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏంటి సార్ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి మెయిన్గా? సమస్యలన్నీ ఉన్నట్టే నాన్న. ఏం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎక్కడ మురికి అక్కడే, ఎక్కడ పరిస్థితి అదే. వాస్తవంగా చెప్పాలంటే నేను మన కేసీఆర్ గారికి యజ్ఞం చేసిన వ్యక్తిని, యజ్ఞంలో పాల్గొన్న వ్యక్తిని. ఓకే. ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారికి కూడా యజ్ఞం చేసిన వ్యక్తినే. ఇంకా మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా నా దగ్గరకు వస్తుంటారు ఓకే. ప్రతి విషయం. వాళ్ళకి అవసరం ఉంది కనుక వస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ మన దిక్కు రారు, పట్టించుకోరు. మనం ఫోన్ చేసినా కూడా గురుగారు బిజీలో ఉన్నాను అన్న పరిస్థితిలో ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి ఈసారి మాత్రం కవితమ్మ రావడం మాత్రం పక్కాగా. నేను ఒక అమ్మగారు ఉపాసకుడిగా చెప్తున్నా, కవితమ్మ గారికి ఉంది అవకాశం, మన జనసేనకు ఉంది అవకాశం, మళ్ళీ కాస్త పుంజుకోవడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది ఇక్కడ 100%. ఓకే. అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వర్కౌట్ అవుదా? ఏమో, అది ప్రస్తుతం నడుస్తుంది, కష్టపడుతున్నారు. ఆయన ఒక్కడే ఏం కష్టపడతాడు? రేవంత్ రెడ్డి గారు ఉన్నంతలో చాలా కష్టమే చేస్తున్నారు. పక్కన కూడా దుష్ట శక్తులు అన్ని ఉంటాయిగా, ఏం చేయగలుగుతాడు పాపం. ఆయన ఎంత చేసినా ఆ పక్కనోళ్ళు పెట్టేది పెడుతూ ఉంటారు, చేసేది చేస్తూ ఉంటారు. ఒక్కటి ముక్కుసూటిగా చెప్పాలంటే నా ఫ్యామిలీ బాగుపడ్డ తర్వాతే ఇంకో ఫ్యామిలీ అన్న పరిస్థితి ఉంటుంది నాన్న. ఇది మాత్రం రాజకీయ నాయకులకు ఉన్న పరిస్థితి. అంతే. నా ఫ్యామిలీ బాగున్న తర్వాత ఇంకో ఫ్యామిలీ అనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. లేదు, నా ఫ్యామిలీయే అంతే, వాస్తవమే. ఇప్పుడు నా తర్వాత నా కొడుకు, నా బావమరిది, నా భార్య, నా కోడలు, వాళ్ళే నా కూతురు, అంతే, నా మనవళ్ళు అంతే నడుస్తుంది కదా. అది ఈ నిష్పక్షపాతంగా చేసే వ్యక్తి అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న వ్యక్తి ఒక మోదీ గారు. 100 కాదు 1000% నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా గౌరవించడం, మర్యాద చేయడం అని. ఇంకోటి తప్పనుకోవద్దు, ఇది కంపల్సరీ. ముస్లిమ్సు మన హిందూసు అన్నది భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరో ఒక్కరు అందులో చేయడం వల్ల ముస్లిం అందరికి రావడం అది ఎంతవరకు తప్పది. ముస్లింలో కూడా చాలా మంది బాగున్నారు, చాలా మంది ఉన్నారు. మన తెలంగాణలో పుట్టిన వాళ్ళు, మన దాంట్లో పుట్టిన వాళ్ళు చాలా మంది భాయ్ భాయ్ అన్నట్టు ఉన్నారు. అని ఎక్కడి నుంచో ఒక దుర్మార్గుడు వచ్చేసి వీళ్ళందరికీ ఇచ్చేసి చేయడం వల్ల ఈ మత కల్లోలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి తప్ప ఇంకా వేరే విషయం అంటే ఏమి లేదు. ముఖ్యంగా ఇక ఫైనల్గా చెప్పాలంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి 100%. కవితకి ఏమి అవకాశాలు ఉన్నాయని మీరు అలా అన్నారు? ఖచ్చితంగా ఆమెకు ఒక అమ్మగారి గాడ్ గిఫ్ట్ చాలా ఉంది. ఆమెకు తెలియకుండా ఒక శక్తి అయితే ఆమెకు ఉంది, మీరు తెలిసే ఉంది. ఎలాంటి విషయాలలో కూడా ఆమె బయటకు వచ్చిందంటే పరిస్థితి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తానన్నా, ధనం మూలం మిదం జగత్. ఖచ్చితంగా డబ్బు ఉందనుకో ఈరోజు గౌరవం మర్యాద, డబ్బు లేదనుకో అసలు ఎవరో ఏమో. మన చుట్టాలు కూడా, మన బంధువులు, మన కన్నా మనతో తాళి కట్టించుకున్న భార్య కానీ, మన కడుపులో పుట్టిన పిల్లలు కానీ, కోడళ్ళు కానీ అందరూ కూడా అయ్యో ఇన్ని రోజులు కష్టపడ్డాడు, చదివించాడు, చేశారు అన్నది పరిస్థితి అయితే సంబంధాలకు విలువలు అన్ని ఆర్థిక బంధాలే. వాస్తవం నానా, ఇప్పుడు జరుగుతుంది అదేగా పరిస్థితి. అది ఓ చిన్న విషయం. ఇప్పుడు నేను ఒక అమ్మవారు భక్తుడిని అన్నారు కేసీఆర్ గారు. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు నా ఊర్లో నాతో మాట్లాడారు. కొన్ని నేను నిజమైన రహస్యాలు చెప్పా. గురుగారు ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి మాది అన్న. బంపర్ మెజార్టీతో వస్తున్నారండి అని చెప్పా. అప్పుడు ఆయన నాకు ప్రశ్న వేశారు, గురుగారు మన విజయశాంతి గారు ఎట్లా, ఏంటి పరిస్థితి అని అడిగారు. ఫస్ట్ వినండి. అయితే ఆ విషయంగా చాలామంది, వేల మంది, లక్షల మందిలో ఇది జరిగింది. జరిగితే
నానా విజయశాంతి నీతో ఉండదు, ఆమె వేరే జంప్ అయిపోద్ది, ఇది ఖచ్చితం అని అన్న అనేసరికి కేసీఆర్ గారు వేస్ట్ గురుగారు, మీరు ఫెయిల్, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. ఎవరు అనుకుంటున్నావు విజయశాంతి? నా గుండెకాయ, నా కుడి భుజము, వేల మందిలో ఇది జరిగింది అంటే, లేదు నాన్న ఇది ఖచ్చితం తప్పదు, 100% మీకు విరోధి అవుద్ది, మీకు దూరం అవుద్ది, ఇది తప్పదు అని అంటే, లేదు ఆ మాట ఇక మీరు ఫెయిల్ గురువు గారు అని అంటాడు. సరే నాన్న జరిగిన తర్వాత చెప్పండి అని అన్న. అప్పుడు ఆయన నాకు పర్సనల్ నెంబర్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒక్కనాడు కలవదు ఆ నెంబరు, కలవదు. నంబర్ ఇచ్చారు, నిజమే. నంబర్ ఇచ్చి, ఇదిగో గురుగారు ఒకవేళ అమ్మాయి పక్కకు జరిగింది అనుకోండి, నేను మీకే ఫోన్ చేస్తా, మీకు ఆశ్రమం పెట్టిస్తా, మీరు చెయ్యండి అని ఎన్నో మాటలు మాట్లాడారు నాన్న. ఇంకా ఏమీ లేదు నాన్న, అది పరిస్థితి. మీ నియోజకవర్గంలో ఏంటి సార్ సమస్యలు? నీళ్లు, తాగునీళ్ళు కానీ, వాటర్ డ్రైనేజ్ కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇదే చూస్తున్నారు కదా నాన్న, దానికి కూడా ఒకసారి వీడియో తీసుకోండి. ఈ డ్రైనేజ్ పొంగి పొర్లి, రోడ్డు మీద చెత్త చెదారము, ఈ దోమలు, ఈ బాధలు, ఈ కష్టాలు. ఆయన ఎమ్మెల్యే గారు కాస్త కష్టపడుతున్నారు. ఆయనలో ఒకటి ఉంది, ఇంకా తప్పదు, ఇంకా ముక్కుసూటిగా చెప్తున్నాను నేను. ఆయన విన్నా సరే చూసినా సరే, ఎవరు పిలిచినా కూడా వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. ఇక పని సంగతి మాత్రం కొద్దిగా డిలే, అదొకటి. వస్తారు, చేస్తానండి, అప్లికేషన్ ఏదో తీసుకుంటారు, చేస్తారు, అది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా గురుగారు, మొన్నంటే సరే 50-50 టీఆర్ఎస్ బీజేపీ కలిసి గెలుచుకున్నాయి. మరి ఈసారి ఇంకా అంటే పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి. మరి ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు టీఆర్ఎస్, ఇది కవితది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఎలా ఉండబోతాం? ఖచ్చితంగా పవన్ గారికి అవకాశం ఉంది, ఇది ఖచ్చితం. నాది ఒక అమ్మవారు ఉపాసకుడిగా చెప్తున్నాను, ఇది తప్పదు. మీరు తర్వాత మీరే నాకు ఫోన్ చేద్దురు. ఒక విషయం అయితే, నన్ను 1,00,000 ఫోన్లు వచ్చినాయి నాన్న. మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతోని ఓడిపోతుందని చెప్పా. మెజార్టీతోని ఓడిపోతుందని చెప్పా. ఒక కేటీఆర్ గారికి మాత్రం కొద్దిగా ప్రభావం ఉంది అని చెప్పేసరికి ఇక నాకు ఫోన్లు, లక్షల ఫోన్లు, నేను చంపేస్తాం, బెదిరింపు, చిన్న బెదిరింపులు కాదు, నేను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నిన్ను ఇచ్చేస్తాం, నువ్వెవరు, బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే ప్రసక్తి లేదు, నీకేం అర్హత ఉంది. ఉన్నమాట చెప్పినా నేను, అమ్మవారు ఉపాసకుడిగా చెప్పినా నేను, తప్పదు, ఖచ్చితము అని చెప్పా. ఇప్పుడు మీరు చెప్పకపోయినంత మాత్రం ఆగిందా? జరిగిందిగా, అది ముందే చెప్పా. చెప్పిన తర్వాత అందరూ ముక్కు మీద మీరు చెప్పినట్టుగా ఒక రివర్స్ అయ్యి ఉండి గెలిస్తే ఇక మీరు, నేను ఇక జూటానే కదా, గురువు అయిపోతారు మీరు. అంతేగా. ఒకటినా నేను గురువునని ఎవరికి చెప్పుకోను, ఎవరి దగ్గర పైసలు ఆశించాను, చేస్తారు. కానీ ఏం చేశారు? ఏం లేదు, మరి ఓడిపోయిందిగా పక్కాగా. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది సార్ పనితీరు మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో? ఏమో నాన్న, అంత గుడ్డిలో మెల్ల. ఏమో నాన్న, ఏం అడుగుతున్నాయి, ఏం చూస్తున్నారుగా మీరు విషయము. అయితే నేను ఒక్క విషయం తప్పనుకోవద్దు, ఆడవాళ్లకు ఫ్రీ అని చెప్పి బస్సు, అది వేస్టే ధర్మంగా. దేనికి నాన్న, అది దేనికి ఉపయోగం చెప్పండి? ఆర్టీసీకి లాసు, మళ్ళీ మీరు ఇచ్చేది ఏమీ లేదు. సిలిండర్లకు డబ్బులు అన్నారు, ఎవరికి వస్తున్నాయి డబ్బులు? కరెంటు కూడా ఎక్కడో, అది ఎక్కడో. అసలైన వాళ్లకు, నిజమైన వాళ్ళకి ఎవరికి దొరకడం లేదు, లబ్ధిదారులకు ఎవ్వరికి రావడం లేదు. ఇది మాత్రం సత్యం, అంతా ఉన్న వాళ్ళకే జరుగుతుంది ఈ పరిస్థితి. మరి ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడు 5 పార్టీలు చెప్పాను కదా, మరి జేహెచ్ఎంసీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు మెజారిటీ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, కొంతమందికి అవగాహన ఏమొచ్చిందంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో ఉంది కనుక ఆయన ద్వారా పోతేనే మనకేమైనా ముందు కొద్దిగా గుడ్డిలో మెల్ల పనులు సాగుతాయని చెప్పి ఏదో భయానో నయానో వేసి గెలిపిస్తున్నారు తప్ప నిజమైన మనస్ఫూర్తితో మాత్రం కాదు. ఇది సత్యం.
100% చెప్పారు. ఓకే. ఇది ఎందుకంటే ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి. ఉంది. ఆ. ఎందుకంటే అధికారం ఉంది కదా. ఉమ్. ఫలానా నేను కాంగ్రెస్, రేవంత్ రెడ్డి జిందాబాద్, ఉమ్. రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అలాంటి పరిస్థితిలో అది జరుగుతుంది కనుక అలాంటి పరిస్థితి జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలా వ్యతిరేకాలు వస్తాయి. ఇది తప్పదు. ఓకే. ఊహించని పరిణామాలు జరుగుతాయి. పక్కగా పరిణామాలు అది జరుగుతాయి. పవన్ రూపంలో జరగచ్చు, 100% కవిత గారి రూపంలో జరగచ్చు. ఖచ్చితంగా. ఆ. ఇది నేను చెప్తున్నా. మీరు ఇది ఫుల్గా పబ్లిసిటీ చేయండి. ఓకే. కవిత గారికి ఉంది అవకాశం, పవన్ గారికి ఉంది అవకాశం, ఆ. నాయుడు గారికి కూడా ఉంది అవకాశం. నాయుడు గారికి కూడా, చంద్రబాబు నాయుడుకి. ఖచ్చితంగా ఉంది. కానీ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయలే కదా టీడీపీ ఇక్కడ. చేస్తారు. ఎంతసేపు నాన్న, ఉమ్. జనసేన వచ్చిందండి ఇక వచ్చేది తప్పదుగా. ఇక జనసేన అదే కదా నాన్న, ఓకే. తప్పదు కదా. ఓకే. ఇది మాత్రం తప్పదు. Right. 100% అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ మంచి జరగాలని కోరుకోవాలి. కానీ ఉమ్. ఆ, రాజకీయ నాయకులు నాన్న, అవును. నేను చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా కొడుకు, నా కోడలు, నా మనమరాళ్ళు, నా ఇదే తప్ప ఇక మిగతా వాళ్ళది కూడా పట్టించుకుంటే బాగుంది. అవసరం లేదు. ఉమ్. నువ్వు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. అవును. ఫలానా ఇప్పుడు అరికప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఉమ్. వస్తున్నారు, ఉమ్. వచ్చి చేస్తున్నారు, పిలిస్తే వస్తున్నారు, చేస్తున్నారు. ఉమ్. కొద్దిగా పర్లేదు, ఉమ్. పనులు చేస్తున్నారు ఆయన. ఉమ్. వస్తారు, కన్ఫామ్గా వస్తారు. మీరు డబ్బులు పంచే అవసరమే లేదు. అట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కానీ ఉంది నాన్న, ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఉంది అవకాశం. కొద్దిగా చూసుకోవాలి. ఫుల్ కాంపిటీషన్, అవును. ఊహించినటువంటి పరిణామాలు అంటే ఎక్కువ జరుగుతాయి. కానీ నేను బంపర్ మెజార్టీ, 1000 మెజార్టీతో గెలుస్తాను అన్న వాళ్ళు మాత్రం గెలవలేరు. ఓకే. ఏదో ఒక్క ఓటుతో, 2 ఓట్లతో చాలా చాలా డీప్గా ఆలోచన చేసినా కూడా ఇది సత్యము. ఉమ్. నేను ఒక అమ్మవారు భక్తుడిగా, అమ్మవారు ఉపాసకుడిగా చెప్తున్నా, ఊహించినటువంటి మెజార్టీ మాత్రం ఎవరికీ రాదు. ఉమ్. అంతా ఇస్త్రాకులో భోజనం పెట్టి కుక్కలకు ఎగేస్తే కొట్టాడు పెట్టినట్టు. అంతే కదా, ఆ టైపులో జరుగుద్ది తప్ప ఓకే. ఇది మాత్రం తప్పదు. 100% అన్నిటికీ అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో తిరగనేమో అని మాట్లాడుతున్నారు కదా. అంటున్నానా, ఆ. ఎవరబ్బా సొమ్ము, ఆ. ఎవరెందుకు అనేది నాకు తెలుసు. ఆయన తెలుసు నాకు, ఆ అన్న ఆయన ఎవరో తెలుసు, మా శిష్యుడే, వీళ్ళంతా శిష్యులే. నా దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నాకు లైన్లో ఉంటారు నాన్న. ఓకే. కానీ లాభాలు ఏం లేవు. Right. ఫోన్ ఎత్తితే ఎత్తరు, మాట్లాడరు. అయినా ఇది పరిస్థితి అంటే వినే ప్రసక్తి కూడా లేదు. అట్లాంటి పరిస్థితి. ఎవరైనా అంతేనా, అర్థమైంది కదా. Right. అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు గురువుగారు కొద్దిగా మీ తరఫు నుంచి వచ్చేది, అదిగో మీకు చాలామంది ఉన్నారు శిష్యులు చూడండి అంటారు. తర్వాత మళ్ళీ దిక్కు ఉండదు, Right. మాట్లాడే విషయం ఉండదు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు.